మళ్ళీ లైఫ్లో వెళ్ళండి, ఎప్పుడు చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి ముందు. ఫోటో తీస్తే సడన్గా ట్రైన్ కదిలింది, ఒక మూమెంట్ జుమ్ అని ఇచ్చింది. ఇది దీని పేరు ఏదో ఉంది, విజయవాడ స్పెషల్ ఫేర్ అంట, అదో డబ్బా అది. ఫైనల్గా మనం ఇంటికి వెళ్తున్నాం. దసరాకి వెళ్ళలేదు, ఈ దీపావళికి వెళ్తున్నాం. ఈ దీపావళి కూడా ఇది ఒక అడ్వెంచర్. లగేజ్ తీసుకున్నాం. ఫస్ట్ ర్యాపిడో కింద వచ్చేసాడు. అడ్వెంచర్ అని ఎందుకు అంటున్నా అంటే లైక్ అడ్వెంచర్ అని కాదు, చాలా డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. అది చేయాలి, ఇది చేయాలి, అది వచ్చింది వెంటనే ప్లాన్స్ మార్చి చేసే. ఓకే కదా అవుట్ఫిట్ నాకు నచ్చింది, ఎందుకంటే వెనకాల బ్రాండింగ్ ఉందన్నమాట. మనకి ఎలా కండలు లేవు, జిమ్కి వెళ్ళాం, ఇంతకుముందు వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు లేదు. ఇప్పుడేమో మంగళగిరి వెళ్దాం అనుకున్నా, డైరెక్ట్ ఇప్పుడు విజయవాడ వెళ్ళాలి. ఇంకో ట్రైన్ చూడాలి. ఒకసారి అడుగుతా 4 o'clock ట్రైన్ ఉందో లేదో. 4:02. ట్రైన్ ఇంకా ఇక్కడే ఉంది, సో మనం బాధపడక్కర్లా. టికెట్ తీసుకున్నా, ఇప్పుడు ట్రైన్ ఎక్కేసి వెళ్ళాలి. ఇక్కడే ఉంది, అనుకున్నట్టు ఉండదు. ఇప్పుడు ఇంకా చూడాలి. ఒక జనరల్ టికెట్ తీసుకున్నాం. సీట్ దొరికింది. ఇది 4 o'clock స్టార్ట్ అవుతుందండి, ఇప్పుడు దాకా స్టార్ట్ అవ్వలేదు. నాకు తెలియదు ఎందుకు, ఇప్పుడు లేట్ అయిపోతే అనిపిస్తుంది. మంగళగిరి వెళ్ళాలి కదా, ఇంక ఇది ఒకటి వెళ్ళగొట్టింది. ముందు మొబైల్కి ఛార్జింగ్ లేదు, మొబైల్కి ఛార్జింగ్ పెట్టాలి. అండ్ ఒక స్కెడ్యూల్ ఒకటి చూసుకోవాలి, ముందు ఛార్జింగ్ పెట్టేసి. సో తక్కువ ఉంది కాబట్టి లెట్స్ కీప్ ఛార్జ్. సో అందులోకి ఛార్జింగ్ పెడుతున్నా కాబట్టి కొంచెం బుక్ అయి చదివా, ఫ్రీ టైంలో బుక్ చదువుకొని ఇంకా పడుకుందామని ట్రై చేస్తే అస్సలు కుదరట్లేదు. ఇటు కుదిరితే అటు కాలు సరిపోవట్లేదు, ఇక్కడ తల సరిపోవట్లేదు. అటు ఇటు ట్రైన్లో కూర్చొని ఖాళీగా ఉన్నా అని చెప్పి ఇంకా బయట స్టేషన్ దగ్గర ఆగిన ప్రతిసారి బయటికి వెళ్ళి దిగుతూ ఉంటాడు. ఆగుతానే ఉంది ఇష్టం వచ్చినట్టు. అంతకన్నా వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉంది చెప్తున్నా కదా. నల్గొండ 6:30కి వెళ్తా అని చెప్పింది. అక్కడ చూస్తే ఇప్పుడు టైం చూస్తే 8:45 అయింది. ఇప్పుడు వచ్చింది నల్గొండకు. ఇది లేటు లేకపోతే ఏంటో కూడా అర్థం కావట్లేదు నాకు. దొరక ఈ ట్రైనే దొరికింది. ఈ ట్రైన్లో ఎంత ఉంది, ట్రైన్లో ఎంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయాలి. ఇప్పుడు సీట్లు దొరకవు అనుకున్నా, సీట్లు కాదు ఫుల్ బెడ్డే దొరికింది, కానీ ట్రైనే బాలే, అస్సలు బాలే. అబ్బో దీని పేరు ఏదో ఉంది, విజయవాడ స్పెషల్ ఫేర్ అంట, అదో డబ్బా అది. అంతే గైస్, ఇదే నా వరస్ట్ జర్నీ. ఇంతకంటే పెద్దది ఇంకేం ఫేస్ చేసేయలేదు. సో ఇంకా టైం వచ్చేసి 12 అయింది, ఇంకా 1 hour పడుతుంది. హలో మైక్ టెస్టింగ్ వినిపిస్తున్నా, వినిపిస్తున్నా. దీనికంటే అక్కడ నుంచి ఫలక్నామా లేకపోతే సాతవాన ఇంకో ట్రైన్లు ఉన్నాయి, అవి ఎక్కేసి ఉంటే ఈ పాటికి విజయవాడ వెళ్ళిపోయాడు కనీసం. ఈ పాటికంటే కాదు, బట్ మోస్ట్లీ వెళ్ళిపోయింది అన్నారు. ఇప్పుడు ఏడవడం వల్ల చాలా. ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా ఇంట్లో వాళ్ళకి, రేపు వస్తా అని చెప్పి ఈరోజు వద్దామని, అందుకే ఇది ఎక్కేసాను. నైస్. ఇప్పుడేమో ఇది 12 o'clock వెళ్ళింది, ఇదేమో 9 o'clock అని చూపించింది. సర్ప్రైజ్ వచ్చాం అనుకున్నా. ఇప్పుడు 12 o'clock వెళ్ళింది కాబట్టి మా డాడీకి ఫోన్ చేయాలి. మా డాడీకి ఫోన్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఇంట్లో తెలిసిపోయింది వచ్చేస్తున్నాను ఈరోజు. ఇప్పుడే కొంచెం సమోసాలు వచ్చినాయి, తినేసా. సో టైం వచ్చేసి 12:20 కాదు 12:30 అనుకుంటా.
12:30 అయింది టైం వచ్చేసి. 1 o'clockకి వెళ్ళింది. 1 PM 1 AM. ఇంత లాంగ్ అవర్స్ ఇండియా హైదరాబాద్. ఇంకొక వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి తెలుసా? ఇగో ఇది అవి ట్రైన్లో తిరుగుతున్నాయి. జనరల్ అంటే అలాగే తిరుగుతాయి, మరి ఇన్ని తిరుగుతాయా అస్సలు తెలియదు నాకు. ఓకే, మరి అవి అంటే అన్నీ ఉండేసరికి భయం వేసేస్తుంది, మీదకి వస్తుంది. తండ్రికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చున్నా, అక్కడ కూడా నేను ఇప్పుడే తెలుసు. ఇది సిచ్యువేషన్ ఇక్కడ. చూడలేదు అసలు. ఇలాంటి ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ చేసిన వాడికి ఉంటుంది, మళ్ళీ లైఫ్లో ఇలాంటి ఎప్పుడు చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి ముందు. ఇదే ఫస్ట్ టైం, నెక్స్ట్ టైం ఇంకా ఇలాంటివి ఏమి ఉండవు. నేను ఫోటో తీస్తే సడన్గా ట్రైన్ కదిలింది. ఒక మూమెంట్ జుమ్ అని ఇచ్చింది. ఇంకా వెళ్ళిపోయేలోపు ఎక్కేసాం అనుకోదు, వేరే విషయం. బట్ ఒక సూపర్ ట్రైన్. ఇప్పుడే ఇలా వెళ్ళాలి కదా, ఇందాక అటు వెళ్ళి మళ్ళీ వెంటనే బ్రేక్ ఇచ్చి మళ్ళీ వచ్చింది. ఇప్పుడు చూడలేదు సార్. మళ్ళీ మన మంగళగిరి స్టేషన్కి వచ్చేసి అంతే కదా. సీన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.